కలెక్టర్ రాణి సోయామోయ్. ఈమె చాలా సింపుల్ గా ఉంటుంది. ఈమె చేతికి ఒక గడియారం మాత్రమే ఉంటుంది. తన ఒంటిపై ఎలాంటి నగలు ధరించదు. ఈమె ఒకసారి ఒక కళాశాల సందర్శన నిమిత్తం వెళ్ళింది. ఈమె కాసేపు అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక సన్నని అమ్మాయి నుంచి కలెక్టర్కు ఒక ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది. తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. ఇంతకీ ఆ విద్యార్థిని అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? మేడం, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు అని. అయితే ఈ విద్యార్థిని ప్రశ్నకు సమాధానంగా ఆ కలెక్టర్ నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది. మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఎప్పటికీ ఒక్క మాటలో సమాధానం చెప్పలేని విషయం. దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి అని ఆమె చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు రాణి సోయామోయి. నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని. నేను జార్ఖండ్లో గిరిజన ప్రాంతంలో పుట్టాను. కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది. కోడెర్మా జిల్లాలోని మైకా గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో నేను పుట్టాను. మా నాన్న, అమ్మతో పాటు నాకు 2 అన్నలు, 1 చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవారం. వేరే ఉద్యోగం దొరక్కపోవటంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసేవారు. ఈ పని చాలా దారుణంగా ఉంటుంది. నాకు 4 సంవత్సరాల వయసులో మా నాన్న, అమ్మ, 2 అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచంలో ఉన్నారు. గనుల్లోని ప్రాణాంతక మైకా ధూళిని పీల్చటం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో మాకు ఎవరికీ తెలియదు. నాకు 5 ఏళ్ల వయసులో మా అన్నలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి రుమాలతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు, 1 లేదా 2 రోటీలు ఉంటాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యం, ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా? ఒక్కరోజు ఆకలితో ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పనికోసం వెళ్లాను. కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని. అది ఒక పురాతన గని. తవ్వి తవ్వి పాతాళం వరకు విస్తరించింది. దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్లి మైకా ఖనిజాలను సేకరించటం నా పని. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమయ్యేది. నా జీవితంలో మొదటిసారి కడుపు నిండా రోటీలు తిన్నాను. కాని ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్లో ఉండాల్సిన సమయంలో నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండచర్యలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవటం, అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవటం అక్కడ సర్వసాధారణం. రోజుకు 8 గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించవచ్చు. ప్రతిరోజు విషపూరిత వాయువులను పీల్చటం, ఆకలి కారణంగా నేను సన్నగా మారాను. 1 సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్లటం ప్రారంభించింది. అలా నాన్న, అమ్మ, చెల్లి, నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలం అనే స్థితికి వచ్చాం. కాని విధి మరో రూపంలో మమ్మల్ని వెంటాడటం ప్రారంభించింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్లనప్పుడు అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి ఉన్నారు. కలెక్టర్ రాణికి 2 కళ్లల్లోనూ కన్నీరు కారటం మొదలైంది. ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకోవటం కూడా మరిచిపోయారు. చాలామంది కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు నాకు 6 ఏళ్లు మాత్రమే. చివరికి ప్రభుత్వ అనాథ ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నేను చదువుకున్నాను. నేను నా మొదటి వర్ణమాలలను మా గ్రామం నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు కలెక్టర్గా మీ ముందు ఉన్నాను. నేను మేకప్ వాడకపోవటానికి దీనికి మధ్య సంబంధమేమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది. ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకునే సమయంలోనే తెలుసుకున్నాను. మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మోటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్ల్లో 20,000 మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది. ఎంతో మందిని బలిగొన్న, నలిగిన పిల్లల చేతుల నుంచి వచ్చి మన అందాన్ని పెంచుకోవటానికి వచ్చిన ఈ మేకప్ను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి?
ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపు నిండా ఎలా తినగలను? ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలు ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో కళ్లల్లోని కన్నీళ్లు తుడుచుకోకుండా తల నిమురుతూ వెళ్లిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు. అందుకే ఈ కలెక్టర్ స్టోరీ అందరికీ కన్నీరు పెట్టిస్తోంది. ఈ కలెక్టర్కు మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే ఇది ఓ ప్రాచుర్యం పొందిన వెబ్సైట్లో పోస్ట్ చేసిన న్యూస్ ఆర్టికల్, కానీ ఇది నిజం కాదంటున్నారు. అవును, నిజానికి ఈ కథంతా నిజంగా కల్పించిన కథే. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. అయితే జార్ఖండ్లోని మైకా గనుల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయారు చాలామంది. కానీ ఇందులో ఎంత నిజం ఉందో ఎక్కువ మంది ఆలోచించలేదు. చాలా తక్కువ మంది మాత్రం ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు, కానీ తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే రాణి సోయోమయి అనే ఐఏఎస్ ఆఫీసరే కేరళలో లేరు. ఆ కథనంలో చెప్పినట్టుగా జార్ఖండ్ నుంచి ఆ పేరుతో ఎవరూ సివిల్స్ రాసి ఐఏఎస్ కాలేదు. రాణి సోయోమయి అనే ఐఏఎస్ ఆఫీసర్ అసలు కేరళలో లేరు. ఆమె మలప్పురంలో కలెక్టర్గా చేయటం లేదు. కాని ఈ కథను రాసింది మాత్రం కేరళకు చెందిన ఓ రచయితే. ఇప్పటి వరకు మీరు విన్న స్టోరీ పూర్తిగా తాను రాసిన పుస్తకంలోనిదని, తన కథలోని హీరోయిన్ పేరు కూడా రాణి సోయోమయి అని, తన పుస్తకంలోని కథను వేరొక మహిళకు ఆపాదిస్తూ నిజమైన కథలా షేర్ చేస్తున్నారని స్పష్టం చేశాడు. అలాగే తన పుస్తకంలోని ఈ కథను ఉన్న పేజీ ఫోటోని షేర్ కూడా చేశాడు. ఓ కలెక్టర్ ఇంత స్ఫూర్తిదాయకమైన కథను కలిగి ఉన్నారంటే ప్రజలు సాధారణంగా అట్రాక్ట్ అవుతారు. అందుకే వైరల్ అయిపోయింది. కానీ అసలు నిజం మాత్రం అదో కథ అని బయటపడింది. ఈ కథను నిజంగానే జరిగినట్టుగా చాలా మీడియాలో ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేసేశాయి. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుందనే సామెత మాత్రమే కాదు, ఈ మేకప్ వేసుకొని కలెక్టర్ కథ విషయంలో నిజమే అయింది. ఫేక్ స్టోరీ ప్రపంచమంతా తిరిగేసింది. యూట్యూబ్లో, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ లో మిలియన్లు వ్యూస్ ను కూడా క్రాస్ చేసింది. అయినా కానీ ఇది ఫేక్ అని ఎవరూ చెప్పలేదు. బయటకు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అబద్ధమైతేనేమి, ఉత్తి కల్పిత కథ అయితేనేమి, ఆ కథలో స్ఫూర్తి ఉంది. ఎవరికీ నష్టం చేయదు. నిజానికి ఈ కథలో నిజంగానే జీవం ఉంది. కష్టం, నష్టం, కన్నీళ్లు, శ్రమ, విజయం ఇలా అన్నీ ఉన్నాయి. నిజమే అనుకునేలా రాయడంలో రైటర్ కూడా సక్సెస్ అయ్యాడు. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.